गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशं वनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरौ। कलाभ्यां चूडालङ्कृत शशिकलाभ्यां निजतपःफलाभ्यां भक्तेषु प्रकटितफलाभ्यां भवतु मे अशिवाभ्याम् अस्तोकत्रिभुवनशिवाभ्यां हृदि पुनर्भवाभ्याम् आनन्दस्फुरदनुभवाभ्यां नतिरियं शिवशक्त्या युक्तो यदि भवति शक्तप्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चाधिपरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यप्रभवति कथमकृतपुण्यप्रभवति। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पमाणचापाम् अणिमाधिपुरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी अहमित्येव विभावये भवानी। ह्रीङ्कारासनगर्भितानलशिखां सौक्लीङ्कलां बिभ्रतीं स्ववर्णां वरधारिणी वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुगां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकां शुक्लां ब्रह्मविचारसार परमां वाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं बुद्धिप्रदां शारदां भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियातु। శ్రీ లలితా పరమేశ్వరి నమః. ఈ రోజు నుండి లలిత రహస్య సహస్రనామములు వీటిని గురించి మనం ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేద్దామనేటువంటి సంకల్పం అమ్మవారు ఇచ్చారు. అమ్మవారు ఇచ్చినటువంటి ఈ శుభ సంకల్పాన్ని మనం నిర్విఘ్నంగా కొనసాగించాలని అమ్మవారిని ముందుగా ప్రార్థించాం. ఇప్పుడు ఈ ప్రార్థనా శ్లోకాలన్నీ వాటి యొక్క అర్థాలు విశేషాలు తెలుసుకుంటే అమ్మవారు సర్వం అర్థమైనట్లే. అంత విశేషమైనటువంటి ఈ ప్రార్థనా శ్లోకాలు ఇవి. ఇందులో లలిత రహస్య సహస్రనామాల గురించి మనం చెప్పుకుంటున్నామే. ఇది ప్రపంచంలో అంతటా కూడా అన్ని చోట్ల బాగా విస్తృతమైనటువంటి పారాయణలతోటి ఉన్నటువంటి ఈ పుస్తకం. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉన్నది అని అందరికీ తెలిసినటువంటిది. అయితే విశేషం ఏమిటంటే ఇందులో సమస్తము ఉన్నాయి. ఒకటి ముందుగా దీనికి ముందు ఉన్నటువంటి ఒక భూమిక చెప్పి తర్వాత ఈ విషయం వస్తాను నేను. ఏమిటంటే లలిత రహస్య సహస్రనామములు అందరూ స్త్రీలే, 199 మంది స్త్రీలే పారాయణ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ స్త్రీలే పారాయణ చేస్తున్నారు. కానీ మగవాళ్ళు ఒక్కళ్ళని కూడా చూస్తే ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు అట్లా ఉన్నది. ఏమిటంటే ప్రాచీన కాలంలో లలిత రహస్య సహస్రనామాలను అర్థం చేసుకొని వాటి యొక్క ఉపాసన చేసినటువంటి వాళ్ళందరూ కూడా మహాకవులు, పండితులు. వాళ్ళు స్త్రీలు ఎవ్వరూ లేరు వాళ్ళలో. ఇప్పుడు అందరూ స్త్రీలే వచ్చారు. దీనికి కారణం ఒకటి ఉన్నది. ఏమిటంటే విశేషము,
అటు విష్ణు సహస్రనామాలకి ఈ లలితా రహస్య సహస్రనామాలకి ఒక భేదం ఉంది. విష్ణు సహస్రనామాల్లో ఉండేటువంటి నామాలని పుల్లింగ శబ్దాలని. పుల్లింగ శబ్దం అనేటప్పుడు ఏమవుతుంది అంటే పురుష అనేటువంటి దానికి అర్థం వస్తుంది. అనగా భగవంతుడు పురుష రూపంలో అక్కడ చయనం చేయటం. ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మవారు అని వచ్చింది. ఇక్కడ అమ్మవారిని స్త్రీ రూపంలో, అమ్మవారు అంటే పరబ్రహ్మ రూపం, ఆ పరబ్రహ్మము స్త్రీ రూపంలో ఇక్కడ అధ్యయనం చేయటం. స్త్రీ రూపానికి ఏమిటంటే తేడా అక్కడికి ఇక్కడికి అవి అకారాంత శబ్దాలు పురుష, ఇవి ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు. ఇవి దీర్ఘం ఉంటాయి. వీటి దీర్ఘం కనుక వీటిని తీసేస్తే మళ్ళీ పుల్లింగాలు అయిపోతాయి. కాబట్టి ఇక్కడ విశేషమైన స్త్రీలింగ శబ్దాలు ఇవి. అయితే వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది స్త్రీలే ఎందుకు పారాయణ చేస్తున్నారు అనేటువంటి విషయం ఒకటి ఉన్నది. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి విషయం అంతా అర్థం చేసుకొని పారాయణ చేసుకోవటమే కాకుండా ఆచరణలో స్త్రీ గనక చేస్తే లోకం అంతా కూడా, అనగా ప్రజలందరూ కూడా సుసంతానంతో ఉంటుంది. మొత్తం లోకమంతా అట్లా ఉంటుంది. ఎక్కడ కూడా చెడ్డవాడు అనేవాడు ఒక్కడు కూడా ఉండడు. దీనిలో ఎందుకనంటే ఈ లోకమంతా ఎక్కడి నుంచి వస్తున్నదంటే మూలం అంటే స్త్రీ నుంచి వస్తుంటుంది, కానీ ప్రధానంగా స్త్రీ నుంచి వస్తుంటుంది. పురుషుడు కేవలం నిమిత్త మాత్రుడే అయినా కానీ అంత స్త్రీ నుంచే వస్తుంటుంది. కాబట్టి ఆ స్త్రీ సంపూర్ణమైనటువంటి జ్ఞాన స్వరూపం కావాలి. అది అందుకనే ఈ నామాల్లో ఒక నామం ఒకటి ఉంది, సువాసిన అచ్చిన ప్రీత అనేటువంటి నామం ఉన్నది. అమ్మవారిని సువాసినులు కనుక పూజ చేస్తే నేను సంతోషిస్తాను అని అమ్మవారు అంటుంది. అక్కడ ఆ మాట యొక్క అర్థం ఏంటంటే స్త్రీ అనేటువంటి ఆమె సంతానాన్ని కంటానికి యోగ్యురాలు కనుక ఆమె ఈ నామాలన్నీ చదివి అధ్యయనం చేసి ఆచరణ కనుక చేస్తుంది, నేను సంతోషిస్తాను అనగా నేను ఆమెలో ఉంటాను అని అర్థం. అది అంత విశేషమైనటువంటి ఈ నామాలు. ఈ నామాల్లో ఏమిటంటే విశేషంగా అంత ఉపనిషత్తులు, శాస్త్రాలు, అనేకమైన సమస్తం ఎన్నైతే ఉన్నాయో అన్ని దీంట్లో ఉన్నాయి. ఒకటి. రెండోది అత్యంత గొప్ప విశేషం ఏంటంటే వేదములు ఉన్నాయనుకోండి, ఈ వేదాలన్నిటినీ, వేదములు అంటే దానిలో ఉపనిషత్తులు కూడా చివరి భాగం, వేదాలు కూడా. ప్రాచీన కాలంలో వేదాలు స్త్రీలు చదవరాదు ఒకటి ఉన్నది. వేదాలు స్త్రీలు చదవరాదు, వేదముల మంత్రములు వాళ్ళకి సంబంధం లేదు. ఒక్కో చోట కన్నా చూస్తుంటే మేము ప్రాచీన కాలంలో విషయాలు కూడా చూస్తుంటే ఈ వేద పఠనం ఎంత జరుగుతుంటే మీరు బయటికి పోండి అనేటువంటి సందర్భాలు ప్రాచీన కాలంలో ఉండేటువంటి అంతటి దాన్ని అజ్ఞానము అని చెప్పాలి. అంటే వేద మంత్రాల్లో ఉపనిషత్తుల్లో ఏమి చెప్పాడో అర్థం కానటువంటి మనుషులు అప్పుడు ఆ కాలంలో ఒకసారి. ఎందుకంటే ఎక్కడ అర్థం అవుతుందంటే మీకు శంకరాచార్యుల వారి ఈ శంకర విజయంలో అర్థమవుతుంది. అది శంకరాచార్యుల వారు అంత కష్టపడటానికి ఏమిటంటే ఇందులో ఉన్నటువంటి వేదాలలో ఉన్నటువంటి ఏ విషయం అయితే చెప్పాడో దాన్ని ఎంతమంది అర్థం చేసుకొని ఆచరణ చేసుకున్నారని అంటే ఒకరో ఇద్దరో కానీ మిగిలిన వాళ్ళందరూ ఊరిక బరాబరా చదివి పారేయటం ఇంకే. అందుకని అందులో చాందోగ్యోపనిషత్తులో సత్యకాముడు చివాట్లు పెడతాడు ఆ మంత్రాలు చదివేటువంటి వాళ్ళని, మీరు అర్థం తెలిసి చదువుతున్నారా లేకపోతే మీ తలకాయలు ఎగురుతాయి జాగ్రత్త అని అంటాడు. ఇవన్నీ కనుక దగ్గర పెట్టుకొని ఉంటే మనకి ఏమర్థం అవుతుందని అంటే పూర్వకాలంలో ఏంటంటే భేదం అనేటువంటిది లేదు. ఉదాహరణకి గార్గి ఉన్నది, మైత్రేయి ఉన్నది, వాళ్ళు మహాపండితులు వాళ్ళందరూ. ఇంకా చెప్పాలంటే రామాయణంలో సుందరకాండలో మనకు సీతాదేవి కూడా వస్తుంది, వాళ్ళు చదువుకున్నవారు వాళ్ళందరూ. ఇక్కడ ఏమిటంటే తర్వాత కాలాల్లో క్రమక్రమంగా స్త్రీని విద్య నుండి దూరం చేసేశారు. అందువలనే సమాజంలో దెబ్బతింటం అనేటువంటిది మూల కారణం ఎక్కువంటే స్త్రీ నుంచే వస్తుంది. అది కాస్త ఏంటంటే ఆ పక్కన పెట్టేశారు ఈ పెద్ద దీంతో ఈ వేదాన్ని పట్టుకొని వీళ్ళు. అప్పుడు అందుకని ఎందుకైనా మంచిదని వ్యాసుల వారు ఏం చెప్పాడంటే ఈ వేద భాగంలో ఉండేటువంటి, అనగా ఉపనిషత్తుల్లో ఉండేటువంటి ఏ బ్రహ్మతత్వం అయితే ఉన్నదో ఆ బ్రహ్మతత్వాన్ని మొత్తాన్ని 1000 టాబ్లెట్స్ లో పెట్టేశాడు. ఆ 1000 టాబ్లెట్స్ శ్రీ లలితా రహస్య సహస్రనామాలు. ఇది ఒక్కొక్క టాబ్లెట్. ఇది ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటున్నామంటే అది వ్యాధి నిరోధకం. అది
వ్యాధి నిరోధకమై ఆరోగ్యం వస్తుంది. అట్లనే ఇది ఒక్కొక్కటి ట్యాబ్లెట్, ఇదేదో మామూలు మాట ఏం కాదు ఇది. ఇప్పుడు అదే విష్ణు సహస్రనామాలు ఉన్నాయనుకోండి, సులభంగా ఉంటాయి, కానీ వీటికి ఉన్నంతటి పవర్ వాటికి తక్కువ. జాగ్రత్తగా మీరు ఆ విష్ణు సహస్రనామాలు దగ్గర పెట్టుకొని ఇవి దగ్గర పెట్టుకొని చూసుకుంటే అంత తేడా వస్తుంది. ఆ విష్ణు సహస్రనామాలు కూడా భారతంలో ఇవి విష్ణు సహస్రనామాలు, ఇవి పురాణంలో ఇవి మొత్తం కూడా అన్ని కూడా ఉపనిషత్తుల నుంచి వచ్చినవి, శాస్త్రముల నుంచి వచ్చినవి, యోగ శాస్త్రం నుంచి వచ్చినవి. ఇంకా విశేషంగా చెప్పాలంటే షట్చక్ర భేదన అనేటువంటి ఒక యోగ మార్గం ద్వారా పరమాత్మను దర్శనం చేసుకోవడం అనేటువంటి అనేక విషయాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి వీటిని అధ్యయనం చేసేటప్పుడు ఒక మాట అర్థం చేసుకున్నామంటే అయ్యా నా జన్మ తరించింది అని అంటాం. అమ్మవారి ఆలయానికి వెళ్ళి సహజంగా అందరు ఏం చేస్తారంటే ఏదో చూసి వచ్చామండి, అయిపోయింది, అమ్మవారిని అలంకరించారు అని నమస్కారం చేసుకొని వచ్చామండి అని అందరూ చెప్తారు, అంతేగాని ఇంకేం చెప్పరు ఎక్కువ మంది. కానీ ఎవరైతే అమ్మవారిని చూసి వెంటనే నామం గనక వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి అర్థం చేసుకున్నారు కాబట్టి అమ్మవారిని చూసి స్వర్ణాభరణ భూషిత అన్నారు అనుకోండి మనస్సులో, అది కరెక్ట్ అయింది. అమ్మవారికి అలంకారాలు వేస్తారు కదా, ఇంకా అట్లా విధంగా అనేకమైనటువంటి మాట ఇట్లా ఆ విధంగా అనమాట. ఎందుకని నేను చాలా సార్లు కూడా ఈ బొమ్మలు నేను పెడుతుంటే రియాక్టెడ్ అని వస్తుంటుంది అని దాని అర్థం ఏంటి, ఇంగ్లీష్లో ఏంటంటే రాయి తీసుకుని ఇసుగొట్టు కొడితే అది అవతల తగిలి వాడి ముఖానికి పడుతుంటుంది. ఇది ఇంగ్లీష్ వాడు నేర్పాడు అనమాట. ఇది ఈ నేర్పినటువంటి మనం కొట్టుకుంటుంటారు. అది ఇంగ్లీష్ వాళ్ళ ఎందుకయ్యా మనకి రియాక్టెడ్ ఏంది, అసలు బొమ్మ ఎందుకు పెట్టాము, దేవుణ్ణి చూసి నీవు వెంటనే ఆ దేవతను చూసి ఒక నామం గుర్తు రావాలి, ఆ నామం గుర్తుకొచ్చి నామం పెడితే అప్పుడు నువ్వు ఈ దర్శన భాగ్యం అయినట్టు దీని యొక్క విశేషం. అంతేగాని నేను పెట్టిన రియాక్టెడ్ మరి ఇంకా అయిపోయింది పో ఇవ్వో ఇంటికి పో, ఇంకా నువ్వు పెడతావా, మమ్మల్ని ఆలోచన చేస్తావా? ఎందుకంటే ఇది ఎందుకు చెబుతున్నారంటే ఆంగ్ల సంప్రదాయంలో వచ్చినటువంటి దుర్లక్షణాలు చాలా ఉన్నాయి. మీకు ఒకరు ప్రత్యేకంగా చెబుతారు, ఆంగ్ల సంప్రదాయం వల్ల వచ్చినటువంటి ఆ దుర్లక్షణాలను తీసుకొచ్చి మన వైదికానికి అనగా లేకపోతే మన వేదాలకి తగిలిస్తున్నారు. ఆంగ్ల సంప్రదాయం యొక్క లక్షణాలు ఇప్పుడు పెద్ద వాళ్ళందరూ అదే చేస్తున్నారు, అదే కొట్టుకుంటున్నది ఇప్పుడు. అందుకని ఆంగ్ల సంప్రదాయం తీసుకొచ్చి పెట్టారని అంటే ఈ రియాక్టర్లు ఇటువంటివి ఓకేలు ఎక్సెట్రాలు అన్ని కూడా వస్తుంటాయి అనమాట. ఆ వాటిని పక్కన పెట్టేసేసుకోవడం, అది ఎప్పుడంటే ఆ సందర్భంలో ఉపయోగించుకోవడం. అది కాబట్టి ఆ నామాలను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి నిజంగా 1000 నామంలో కనీసం 10 నామాలైనా లేదా ఒక భాగమైనా సరే అర్థం చేసుకొని మనన చేసుకున్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా అమ్మవారి యొక్క అనుగ్రహము తథ్యము, ఇందులో సందేహం ఏమీ లేదు. అంత గొప్పది. ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. సుందరకాండ కూడా ఇక్కడ సుందరకాండలో ఉన్నటువంటి హనుమ కూడా మనతో పాటు వస్తుంటాడు, ఆయన కూడా ఒక భక్తుడు అవుతాడు. అది ఇక్కడ ఒక విశేషం. అదే మనకు సుందరకాండలో చెబుతాడు, హనుమ కూడా చివరికి అమ్మవారినే పట్టుకున్నాడు, అమ్మవారిని పట్టుకుంటేనే ఆయన లంకను తగలబెట్టాడు. అది అట్లా అనమాట. అందువలన అంతటి సుప్రీం ఇంకా విశేషాలు ఈ లలిత రహస్యనామాలని మొట్టమొదట పట్టుకున్నటువంటి మహాకవి ఎవరు? మీకు లోకట నేను చెప్పినటువంటి వాళ్ళు సీనియర్స్ ఉంటారు, వాళ్ళైతే చెప్తారు, వాళ్ళు మర్చిపోయి ఉంటారు. అది మిగిలినటువంటి వాళ్ళు అందరూ మర్చిపోయి ఉంటారు, మాధవ మర్చిపోయి ఉంటావు. అది గుర్తుందా నీకు? కాళిదాసు గురుగారు. అనుమానం ఎందుకు, ఆయనే మహాకవి కాళిదాసు. మహాకవి కాళిదాసు గారు లలిత రహస్యనామాలన్నింటినీ కలిపి ఒక టాబ్లెట్ చెప్పేశాడు, ఒక్కటే. అదేంటంటే వాగర్ధాభ్య సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. అది చెప్పింది. అది లింగ్విస్టిక్స్ కి, భాషా శాస్త్రానికి మూలమైనటువంటి శ్లోకం. అది అంతటి గొప్ప శ్లోకం. అదే దాని యొక్క వివరణే ఈ మనకి 1000 నామాలు. ఇంకా విశేషించి ఆయన శ్యామల దండకం చెప్పాడు. ఈ మొత్తం పుస్తకాన్ని అంతటిని సమాహారం చేసుకొని శ్యామల దండకం చెప్పాడు. ఆ శ్యామల దండకంలో అంతా కూడా అమ్మవారి యొక్క రూపములు, విశేషములు, మంత్రమైనటువంటి అన్ని నిక్షిప్తం చేసి పెట్టాడు దానిలో.
కాబట్టి మొట్టమొదట పట్టుకున్నటువంటిది ఎవరైనంటే కాళిదాసు గారు ఆయన. ఆ తర్వాత క్రమక్రమంగా వచ్చారు. తర్వాత శంకరాచార్యుల వారు వచ్చారనుకోండి. అట్లా ఈ విధంగా ఈ మధ్యలో తర్వాత కవులు పండితులు వీళ్ళందరూ కూడా ఉన్నారే, వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క భక్తులే. ఇప్పుడున్నటువంటి పండితులు కూడా ఎవరు కూడా వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క భక్తులే. అదనమాట ఇది ఉపాసనా భక్తులు అనమాట. ఇందులో మంత్రమయమైనటువంటి ఉన్నాయి. ఆ మంత్రాలని అధ్యయనం చేసుకునేటువంటి వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఫలితాలు లభిస్తాయి. అందులో సందేహం ఏమీ లేదు. అందుకు ఉదాహరణ నేనే. ఆ మంత్రమయమైనటువంటి అమ్మవారి యొక్క మంత్రాన్ని నేను ఉపాసన చేస్తున్నాను కాబట్టి అదిగో మహాగ్రంథములు అనేటువంటిది అమ్మవారు నా చేతనే ఏదో చేతనే ఇంతవరకు రాస్తున్నాను. అంటే నేను రాస్తున్నానని కాదు. అది ఆ శంకర విజయం అయిపోవస్తున్నది. అది అట్లా అనమాట. అది అట్నే బ్రహ్మసూత్రం. ఇది కేవలం అమ్మవారిని పట్టుకుంటేనే అది అర్థం. పట్టుకోవటం అంటే దాని అర్థం ఏంటంటే కొంతమంది అధ్యయనం అనేటువంటి చేయటం అనేటువంటిది అమ్మవారిని ఏదో విన్నానులే అంతా పోయిందిలే అని అప్పటికప్పుడు ఈ చెవులు విని ఆ చెవును వదిలేయటం అనేటువంటి వాళ్ళకి మాత్రం అమ్మవారు అట్టనే ఉంటుంది. అది కాబట్టి ఇందులో విశేషమైనటువంటిది బహుళార్థ సాధకమైనటువంటిది ఒకటి, అత్యంత విశేషమైనటువంటిది. ఇంతకన్నా విశేషమైన ఏమి లేదు. వీటిల్లో ఉపనిషత్తులు వస్తాయి, అనేకమైన వస్తాయి, మనం చదువుకునేవి కూడా. అవి ఏ సందర్భాల్లో ఏమొస్తాయో సంగతి మనం అధ్యయనం చేద్దాం. దీనికి ముందున్న పూర్వపీఠికలు అవన్నీ ఉన్నాయే, ఇంకా ఉన్నాయి పూర్వపీఠికలు. వాటిని ఆయా సందర్భాలలో అప్పుడు మీకు వివరిస్తారనమాట. అయితే ఒక్క మాట చెబుతా, ఈ లలిత రహస్యనామాలు ఎవరికీ అర్థం కావట్లేదు. కవి పండితులు ఎవరికి అర్థం కావట్లేదు. ఆ మహాకవి కాళిదాసు కాబట్టి ఆయనకు అర్థమైంది. మామూలు కవులు ఉండేటువంటి పండితులు ఎవరికి అర్థం కాదు. 1750 ఆ ప్రాంతంలో భాస్కర్ రాయలు వారు కాశీలో కూర్చొని ఈ లలిత రహస్యనామాలకి వ్యాఖ్యానం రాశాడు. ఆయన వ్యాఖ్యానం రాశాడు కాబట్టి ఆ వ్యాఖ్యానాన్ని అనుసరించే మాలాంటి వాళ్ళందరూ ఇప్పుడు మహాపండితులు వీళ్ళందరూ చెబుతున్నారంటే ఆయన రాసిన వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకొని దానికి తోడు కొన్ని కలుపుకొని చెప్తాం. అంతటి విశేషమైనటువంటి పుస్తకం అన్నమాట ఇది. కాబట్టి దీనిలో చెప్పేది ఏమిటంటే మొట్టమొదట ఒక 50 నామాలు ఉన్నాయి. మొట్టమొదటి 50 నామాలు. ఈ 50 నామములలో అమ్మవారి యొక్క రూపం, ఆ రూపములలో ఏముంటుంది అని అంటే జ్ఞానశక్తి ఇమిడి ఉంటుంది, జ్ఞానం ఇమిడి ఉంటుంది అనమాట. ఆ జ్ఞానం అనేటువంటిది పట్టుకోవాలి ఇట్లా. అయితే ప్రారంభంలో ఒక విశేషమైన నామాలతోటి ప్రారంభం చేస్తున్నారు. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి 3 నామములతోటి ప్రారంభం చేస్తున్నారు. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని. ఇక్కడ విశేషం ఏంటంటే మాత అనేటువంటి శబ్దం వచ్చింది ఇక్కడ. మాత అంటే తల్లి అనేటువంటి అర్థం మనకు తెలిసినటువంటిది. ఈమె అమ్మవారు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి ఈ 3 నామములు పైకి ఏమిటనమాట, తల్లిని గురించి సంబోధిస్తూ చివరికి 3వ నామైనటువంటి సింహాసనేశ్వరి, సింహాసనం మీద అధిష్ఠించి పరిపాలిస్తూ ఉంటుంటుంది అనేటువంటి మాటలు అర్థమవుతాయి పైకి. కానీ పైకి అంతటితో సంతృప్తి పడితే అది కాదు దీనిలో చెప్పేటువంటిది. ఏమిటంటే సృష్టి, స్థితి, లయ, దీంతో ప్రారంభం చేస్తున్నాడు. సృష్టి, స్థితి, లయ ఈ 3 అమ్మవారే. అమ్మవారు సృష్టి చేసేటప్పుడు తల్లి రూపం తీసుకుంటుంది. అలానే పోషణ చేసేటప్పుడేమో కూడా తల్లి రూపం తీసుకుంటుంది. లయం చేసుకునేటప్పుడు కూడా అట్లానే. ఈ 3 విధాలైనటువంటి విధానాల్లో 3 రూపాలు పొందుతుంది. పురుష రూపంలోనేమో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా అట్లా కనపడుతుంటారు. అనగా అర్థం ఏంటంటే మనకి విష్ణువు కనపడ్డాడు అనుకోండి, విష్ణువు కనపడ్డాడంటే స్థితికారకుడు అని చెబుతాం. అనగా అర్థం ఏంటి, ఆ స్థితికారకుడు అయినటువంటి విష్ణువులో ఉన్నది లక్ష్మీదేవి. అనగా ఇక్కడ లక్ష్మీదేవి రూపం తీసుకుంటుంది స్థితికారకత్వంలో, అది అర్థం. అలానే సృష్టి చేసేటప్పుడు ఇతనిలో సరస్వతి రూపం తీసుకుంటుంది. అలానే ఆ లయం చేసుకునేటప్పుడు పార్వతీ రూపం తీసుకుంటుంది అని అర్థం అనమాట. వాటికి ఏం చేస్తారంటే మనకు పుల్లింగంలో ఆ శబ్దాలు చెప్తారు. ఇది మనకు సహజమైనటువంటి అర్థాలు. సృష్టి, స్థితి, లయలతోటి ప్రారంభం చేస్తున్నారు. అనగా సృష్టి, స్థితి, లయలు అనేటువంటివి ఎవరి నుంచి వచ్చినవి అంటే
బ్రహ్మము నుంచి వచ్చినవి అని అర్థం. అందుకనే ఈ బ్రహ్మం నుంచి వచ్చినవి అని చెప్పడానికే మనకు భాగవతంలో కూడా ఎవరిని చే జనించు జగమెవ్వని లోపల ఎందుడిందు అని ఆయనే ప్రశ్నలు వేసుకున్నాడు, ఆయనే సమాధానాలు చెప్పుకున్నాడు. అనగా అంటే ఏమిటనో పుట్టుక, పెంచటం, లయ మొత్తం ఎవరు? ఆయనే, ఆ బ్రహ్మమే చెప్పుకున్నాడు. అట్లనే ఆ బ్రహ్మమే ఇక్కడ బ్రహ్మము అంటే స్త్రీ శబ్దము. అందువల్ల దీనిలో సుందర సౌందర్య లహరిలో కూడా పరబ్రహ్మ మహిషి అని స్త్రీలింగ శబ్దంతో చివరిన స్త్రీలింగ సౌందర్య లహరిలో చివరిలో చెప్పాడు అనమాట. అట్లా అనమాట ఇది. కాబట్టి ఇక్కడ సృష్టి స్థితి లయలు అనేటువంటివి అమ్మవారు. ఈ అమ్మవారు ఎవరంటే పరబ్రహ్మ మహిషి, ఆమెను గురించి చెబుతున్నాము అని ఒక అర్థం. అసలు ఇక విశేషంలోకి ఇంకొద్దాం. ఇక ఇప్పుడు బీజాక్షరాల్లోకి వద్దాం. ఇప్పుడు శ్రీ అనేటువంటి శబ్దాన్ని ఉపయోగించారు. 3 చోట్ల శ్రీ శబ్దాన్ని ఉపయోగించారు. సహజంగా ఈ శ్రీ శబ్దం అనేటువంటిది బతికున్నటువంటి వాళ్ళకి శ్రీ శబ్దం ఉపయోగించాలి. ప్రస్తుత లోకంలో ఎవరికైనా సరే పేరు ముందు శ్రీ రాయాలి, గుర్తుపెట్టుకోండి. శ్రీ అని రాసి ఆ పేరు రాయాలి. రాస్తే దాని అర్థం ఏంటి? వీడికి ప్రాణం ఉంది, బతికున్నాడని అర్థం. శ్రీ రాయలేదు అనుకో, వీళ్ళు ఉన్న శ్రీ లేచిపోయింది అని అర్థం. కొత్త పేరు రాసామనుకోండి, వీళ్ళు శ్రీ లేచిపోయింది అని అర్థం, వీడు వెళ్ళిపోయినాడు అని అర్థం. ఒకసారి ఏమైందంటే దీని మీద పెద్ద తగ్గుపోయింది కూడా. ఏంటో తెలిసిన గుమాస్తా శ్రీ రాయకుండా అందరి పేర్లు రాసి పెట్టి పంపించాడు. ఏమైనా చచ్చిపోయినాం అనుకున్నామని అనుకుంటూ, ఏంటండి శ్రీ రాయలు ఏంటండి అని. గొప్ప ఇదిరా అర్థం. అమ్మ ఇంత అర్థం ఉందా దీనిలో? అందుకని శ్రీ అని రాసి అప్పుడు పేరు రాస్తారు ఈ బతికుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ. అంటే అర్థం ఏంటి? మన శరీరంలో ఉన్నటువంటి ఏ ప్రాణశక్తి అయితే పరబ్రహ్మం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్త్రీ రూపంలో ఉన్నారు అనేటువంటి అర్థం మనకి అర్థం. ఇక్కడ స్త్రీ అనేటువంటి దానికి ఒక గొప్ప విశేషం చెబుతున్నాడు. అంటే స్త్రీ అనే శబ్దంలో ఏమేమి ఉన్నాయి? 5 అక్షరాలు: శకారము, రకారము, ఈకారము. ఈ 3 కలిపితేనే శ్రీ అవుతుంది. శకారము, రకారము, ఈకారము కలిపితేనే శ్రీ అవుతుంది. అంటే శకారమేమో లక్ష్మీ స్వరూపం, రకారమేమో అగ్ని స్వరూపం. అగ్ని అంటే ఏమిటనమాట? అజ్ఞానాన్ని తగలబెట్టేటువంటిది, అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది సరస్వతి రూపం రా అనేది. ఈ అనేది పార్వతీ శక్తి రూపం, లయం చేసుకునేటువంటిది. ఇక్కడ 3 అమ్మవార్లు కలిసినటువంటిది ఏకరూపము. ఆ ఏకరూపమే శ్రీ. ఆ శ్రీ ఎవరనగా లలితా పరమేశ్వరి అని అర్థం. అట్లా ఉంటుంది. కాబట్టి శ్రీ అనేటువంటి నామం ముందు రాయాలి. దాన్ని బీజాక్షరం చేయాలని అనుకున్నాం అనుకో శ్రీని, అప్పుడు ప్రణవం చేరుస్తాం, నాదం చేరుస్తాం. నాదం చేరిస్తే అప్పుడేమవుతుంది? శ్రీం అవుతుంది. ఇప్పుడు బీజాక్షరానికి అనగా స్త్రీకి కనుక నాదం కనుక చేరిస్తే అది బీజాక్షరం అవుతుంది. శ్రీం అనేటువంటి బీజాక్షరం. ఇప్పుడు పలికేటప్పుడు దాని శబ్దము, సౌండ్ దాని యొక్క వేరు. అప్పుడు ఎప్పుడైతే నాదం చేర్చామో అప్పుడు. కాబట్టి ప్రారంభంలో ఏం చెప్పాడనంటే మూల మంత్రం చెప్పాడు. మూల మంత్రంలో ఏం చెప్పాడంటే ఐం హ్రీం శ్రీం అనేటువంటి 3 బీజాక్షరాలు చెప్పాడు. ఐం హ్రీం శ్రీం అనేటువంటి 3 బీజాక్షరాలు. ఈ 3 బీజాక్షరాలు ఏమిటంటే ఐము వరుసగా ఐం అనేటువంటి సరస్వతి బీజము, ఐం హ్రీం అనేటువంటిదేమో ఆ లక్ష్మీ బీజము, తర్వాత శ్రీం అనేటువంటి శక్తి బీజము. ఇట్లా వరుసగా హ్రీం అనేది శక్తి బీజం, ఐం అనేది వాణి బీజం, ఓం అనేది ప్రణవం దీనిలో, శ్రీం అనేది లక్ష్మీ బీజం. ఇట్లా కాబట్టి ఈ బీజాక్షరాలకు అర్థాలు అవి. ఈ బీజాక్షరాలని ప్రణవంతో ఓం ఐం హ్రీం శ్రీం అప్పుడు 4. ఈ 4 ఈ నామాలని తో అర్చన చేయటము అది అర్థం. కొన్ని అర్చన చేయకపోతే మనం విడివిడిగా ఈ మూలమంత్రాన్ని చేర్చి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇక్కడ ఒక విశేషం ఉంది. ప్రతి నామాన్ని చతుర్థి విభక్తిలోకి మార్చాలి. ఎప్పుడు?
ఈ అర్చన చేసేటప్పుడు చతుర్థి వేయాలి, గుర్తుపెట్టుకోండి. అందరికీ చతుర్థి వేయాలి, దేవతలకు అందరికీ చతుర్థి విభక్తి వేసి అప్పుడు చెప్పాలి. రామాయై నమః అనాలి, రామా నమః అనకూడదు, రామాయై నమః. చతుర్థి విభక్తి వేయాలన్నమాట. ఆ చతుర్థి విభక్తి వేసి ఆ అర్చన చేయాలన్నమాట. ఏది మన అర్చన చేసేటప్పుడు అనమాట. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటున్నాం. అట్లా అన్ని 1000 నామములు ఇట్లా అనమాట. ఈ 1000 నామముల్లో 1000వ నామం ఒకటి ఉన్నది. ఏమిటే 1000వ నామం అంటే శ్రీ లలితాంబికాయై నమః. అది ఈ 999 నామములు ఎవరికి చెందుతాయి అని ప్రశ్న వేస్తే చివరిన 1000వ నామంలో ఉన్నటువంటి అక్కడున్నది కర్త. ఏమిటి? శ్రీ లలితాంబికాయై నమః. శ్రీ లలితాంబికకు ఈ 1000 నామములు ఆమెను గురించి చెప్పిన విశేషణ వాచకములు. అది అర్థం. ఇది ఇంత విశేషం. ఇది మనం స్థూలంగా చెప్పుకుంటున్నాం ఇది. కాబట్టి శ్రీం అనేటువంటి బీజాక్షరంలో 3 శక్తులు ఉన్నాయి అని. అలానే మూలమంత్రంలో కూడా 3 శక్తులు ఉన్నాయి. అలానే మాత అనే 3 సార్లు ప్రయోగించడంలో సృష్టి స్థితి లయలు ఉన్నాయి అని చెబుతున్నాం. అయితే ఇక్కడ ఒక విశేషం అండి. ఏమిటంటే విష్ణు సహస్రనామాలు చదువుతున్నాం. విష్ణు సహస్రనామాలు చదువుతుంటుంటే మనకు మొట్టమొదట విశ్వం విష్ణువు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అనుకుంటూ వరుసగా చదువుతుంటాం. దీనిలో విశ్వం విష్ణువు అంటే అర్థం ఏమిటి? వ్యాప్నోతీతి విష్ణువు, సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణువు అనగా సర్వత్రా నిండి ఉన్నాడు పరమాత్మ లేక పరబ్రహ్మము విష్ణువు అని అర్థం. అది అంతే. ఆ ప్రారంభంలో ఏం చెప్పాడయ్యానంటే రావటం ప్రారంభంతో విష్ణు సహస్రనామాలు చదవండి అనేటప్పటికీ విశ్వం విష్ణువు, విశ్వం విష్ణువు. చూడండి, ఈ విష్ణువు విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు అన పరబ్రహ్మం అంతా వ్యాపించి ఉన్నాడు అని చెబుతున్నాడు. అది మన ఉపనిషత్తు దాని ప్రకారం కూడా సర్వం కల్విదం బ్రహ్మ అని మనకు చాందోగ్యంలో చెప్పినట్టుగా అది సరిపోయింది. వేద మంత్రాన్ని దాని తగ్గట్టుగా సరిపోయినంత వరకు. ఇక్కడ ఇంకొక విశేషాన్ని తీసుకొస్తున్నాడు. ఏమిటంటే ఈ రచయిత కూడా వ్యాసుల వారు కూడా అటువంటిది ఒకటి చెప్తే సరిపోలే అని. కానీ వ్యాసుల వారు దేనికి వచ్చాడో తెలుసా మనకు చెప్పడానికి? ఇక్కడ కూడా వేదాన్ని చెప్తున్నాడు. ఏమిటంటే వేదంలో వరుసగా చెప్తూ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, 4 దేవతలు. ఈ 4 దేవతల్లో ఫస్ట్ ఇంపార్టెన్స్, మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చినది మాతకి ఇచ్చాడు. ఈ మాత అనేటువంటి శబ్దం ఎక్కడ ఉన్నది అంటే వేదంలో ఉంది. మనకు కొన్ని శబ్దాలు మనం లోకంలో అంతటికీ వ్యాప్తి అయి ఉంటాయి, కానీ ఎప్పుడూ ఆలోచించం. ఇప్పుడు అగ్ని అనే శబ్దం ఉందనుకో, అందరికీ తెలిసిందే, ఎన్నిసార్లు రాశాం. కానీ ఈ అగ్ని అనేటువంటి శబ్దం ఎక్కడ ఉంది, ఎక్కడ మొదలైంది, అసలు ఏమిటి, దీనికి అన్నిటికీ మూలం ఎక్కడుంది అని ఆలోచన వాడు చేసుకుంటే వాడు ఏం చేస్తాడంటే మనలాంటి వాళ్ళు ఎవరిని పట్టుకొని అయ్యా పదాలకి శబ్దాలకి మూలం అంతా ఎక్కడ వేదం ఉంటుంది, వేదంలో కనపడ్డదంటే అది మూలం. వేదంలో అగ్ని అనే శబ్దంతో వేదం ప్రారంభం అవుతుంది. అగ్ని అనే మాటతోటే వేదం ప్రారంభం అవుతుంది. కాబట్టి అగ్ని అనేటువంటి మాటని సర్వము అంతటా కూడా సామాన్యం అయిపోయింది. చూడండి, ఈ అగ్ని ఎంత దూరం దాకా వచ్చిందంటే అగ్గిపెట్టె దాకా వచ్చింది. ఎంత డౌన్కి వచ్చిందో చూసారా మరి శబ్దం? అంటే ఏంటనమాట, వేదంలో ఉన్నటువంటి శబ్దము ఎంత డౌన్కి వచ్చిందో అంతటి వ్యాప్తి చెందిందో చూసుకోండి. విశేషం అక్కడ దాకా వచ్చింది. అదే అట్లా అనమాట. అంటే ఏంటనమాట, ఈ పదాలకి మూలాలు ఎక్కడ ఉన్నాయని చూస్తే వేదంలో ఉన్నాయి. వేదం అనేటువంటిది మనకు పరమ ప్రామాణ్యమైనటువంటిది. కాబట్టి వేదం నుంచి వచ్చినటువంటి ఈ మాత శబ్దము అంత పవిత్రమైనటువంటిది అనేటువంటి భావం. అట్లాగే అనే అర్థం దీనిలో చెప్పుకుంటూ ఇకపోతే దీనిలో విశేషమైనటువంటి అంటే మాతని గురించి గొప్ప విశేషాలు నేను రాసినటువంటి వ్యాఖ్యాన గ్రంథంలో ఉన్నాయి. మాటను గురించి చెప్పినటువంటి అనమాట.
ఏమిటంటే సహజంగా మొట్టమొదట కూడా ఏం చెబుతారనంటే మొట్టమొదటి గురువు ఎవర్రా, తల్లి అని చెబుతారు. ఫస్ట్ మొట్టమొదటి గురువు ఎవరు, తల్లి అని చెబుతారు. అక్కడ తల్లి దగ్గరే బీజాలన్నీ కూడా ఈ పిల్లలకి, సంతానానికి మంచి మంచి బీజాలు అన్ని అక్కడే పడతాయి. అది గొప్పమైన విశేషం. అందుకనే స్త్రీలు ముఖ్యంగా జ్ఞానవంతులు కావాలి అని చెప్పడమే లలిత యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే ఆ సంతానం ఇచ్చేది ఆమె కాబట్టి ఆ సంతానానికి జ్ఞానం అనేటువంటి విత్తనాలు వేయవలసినటువంటి ఆమె. ఇది ఇంకో గొప్ప విశేషమైనది. కాబట్టి ఆమె జ్ఞానాన్ని సంపాదించాలి అట్లానే. దాని గురించి మనకు విశేషమైనటువంటి కొన్ని మనకు భారతంలోనూ భాగవతంలోనూ ఇట్లా ఈ విధంగా చాలా వాటిల్లోనూ కూడా వచ్చినటువంటిది ఉన్నది అనమాట. ఆ విశేషాలన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోతుంటే ఇవాళ ఒక్క ఎపిసోడ్ కూడా పూర్తి కాదు. అందుకనే ఇక్కడ సంక్షిప్తం చేస్తాను నేను మీకు. ఏమిటనంటే తల్లి అనేటువంటిది గొప్పదండి అని చెబుతున్నారు. ఇక గొప్పదనేటువంటి విషయాన్ని చెప్పాల్సి వచ్చేటప్పటికి ఒక రెండు పద్యాలు చెప్పి దీంట్లో మన భారతం మనకి ముఖ్యమైనది కాబట్టి చెప్పి చెబుతారు మీకు. భారతం రాస్తున్నటువంటి తెలుగు భారతం రాస్తున్నటువంటి నన్నయ్య గారు ఆయన ఏం మొదలు పెట్టాడంటే స్త్రీ దేవతలతోటే పద్యం మొదలుపెట్టాడు. స్త్రీ దేవతలతోటే మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రస్తుతంలో ఎవరైనా కవులు రాస్తున్నారనుకో స్త్రీ దేవతలే మొదలు పెట్టరు. రాముణ్ణో లేకపోతే ఆంజనేయ స్వామినో తలుచుకుంటూ ఆ పేర్లు మొదలు పెట్టుకొని రాస్తూ ఉంటుంటారు. నన్నయ్య గారు మొట్టమొదట స్త్రీ రూపములు, స్త్రీలు ముగ్గురు, లలితా రహస్య సహస్రనామాల్లో ఉన్నటువంటి ముగ్గురు స్త్రీలను తీసుకొచ్చాడు. ఇంకొక మాటతోటి తీసుకొచ్చాడు. శ్రీ, వాణి, గిరిజ, అది ముగ్గురు. శ్రీ అంటే లక్ష్మీదేవి, వాణి అంటేనేమో సరస్వతి, గిరిజ అంటే పార్వతి. వీళ్ళ ముగ్గురుట వీళ్ళ ముగ్గురుట ఎవరికి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడున్నారో తెలుసునా, శ్రీ ఎక్కడుందో తెలుసునా, వాణి ఎక్కడుందో తెలుసునా, గిరిజ ఎక్కడుందో తెలుసునా, దానికి సమాధానాలు ఆయనే చెప్పాడు. శ్రీ ఎక్కడుంది అని అంటే ముఖ అంటే నోట్లో ఉంది, వదనం అట్లా అనమాట. అలానే శ్రీ ఇది వాణి అనమాట. వాణి ముఖంలో ఉంది. మరి శ్రీ ఎక్కడ ఉన్నది, వక్షస్సులో ఉంది. ఇప్పుడు నీకు అర్థం, మీకు ప్రత్యేకంగా వివరించక్కర్లేదు అనుకుంటున్నా. అంటే విష్ణుమూర్తి యొక్క వక్షస్థలములో శ్రీ ఉంది, అది అర్థం. బ్రహ్మదేవుని ముఖములో వాణి ఉన్నది, అది అర్థం. అంగేషు సమస్తమైనటువంటి అంగములలో ఉన్నది ఎవరనంటే అమ్మవారు పార్వతీదేవి. ఆమెని గిరిజ అని చెప్పాడు అనమాట. ఇప్పుడు ఏం చెప్పాడు, ఇద్దరిని తీసుకొచ్చాడు. ఏమిటి ఇద్దరిని అనమాట? దీనిలో మొట్టమొదట వాణి హిరణ్య గర్భాభ్యాన్ నమః, లక్ష్మీనారాయణాభ్యాన్ నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాన్ నమః. ముగ్గురు తీసుకొచ్చాడు. ముగ్గురికి ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరిని తీసుకొచ్చాడు. నమస్కారాలు చేశాడు వీళ్ళకి. వీళ్ళ ముగ్గురు ఎక్కడున్నారో తెలుసిన? వీళ్ళ ముగ్గురు ఎక్కడ ఉన్నారంటే శ్రీచక్రంలో బిందువు ఉన్నది కదా, ఆ బిందువు కింద త్రికోణం ఉంటుంది. ఆ బిందువులో నుంచి త్రికోణం అంటే త్రిభుజం ఏర్పడాలి అని అంటే 3 చుక్కలు ఉండాలి. 3 చుక్కలు. ఆ 3 చుక్కలు ఏంటంటే 3 చుక్కలను కలిపేస్తే అది ఏమైంది, అప్పుడు త్రిభుజం అయిపోయింది. అది త్రికోణం అయిపోయింది. ఈ 3 చుక్కలు ఎవరు అంటే వాణి హిరణ్య గర్భాభ్యాన్ నమః, లక్ష్మీనారాయణాభ్యాన్ నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాన్ నమః. 3 చుక్కలు. ఈ 3 చుక్కలు కలిపేస్తే త్రికోణం అయిపోయింది. ఇక్కడ ఉన్నది విశేషం. ఈ త్రికోణంలోనే సమస్తమైనటువంటి లోకాలు, జగత్తులు, వేదాలు, రకరకాలు ఎన్ని ఉన్నాయో అన్ని త్రికోణంలో ఉంటాయి. అనగా అర్థం ఏంటి, అన్ని కూడా ఈ ముగ్గురులోనే ఉన్నాయి.
ఎవరు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరిలో వీళ్ళ ముగ్గురులోనే మొత్తం సమస్తమైనటువంటివి అన్ని. అనగా అర్థం ఏంటనమాట? వేదాలు అన్నాము, అదిగో వాణి హిరణ్యగర్భాభ్యాం అన్నాము. లక్ష్మీనారాయణాభ్యాం అన్నాం అనుకో, స్థితికారకత్వం అయినటువంటివి అన్ని కూడా దానిలో ఉన్నాయి. లయకారకత్వమైనటువంటిది పార్వతీ పరమేశ్వరాభ్యాం. ఈ జగత్తు మొత్తము సృష్టి చేయటం, చివరికి ఆ జగత్తంతా కూడా లయమైపోవటం, ఇదంతా జరుగుతూ ఉన్నది అని మొట్టమొదట చెబుతున్నాడు. ఆ చెబుతున్నటువంటి ఇదంతా చేస్తున్నది ఎవరంటే అమ్మవారు చేస్తూ ఉన్నది. ఆ అమ్మవారికి శ్రీ అనేటువంటి ఈ శబ్దంతో మొదలు పెట్టాము. కాబట్టి శ్రీ అనేటువంటి శబ్దంలో గొప్ప విశేషమైన ఉన్నది, 3 శక్తులు ఉన్నాయి అని చెబుతున్నారు. కాబట్టి అమ్మవారిని ఉపాసన చేసినటువంటి వాళ్ళు 3 బీజాక్షరాలతోటి మూల మంత్రంతో ఉపాసన చేయటం అనేది ఒక విద్యామంత్రము. దీనిలో విద్యామంత్రాలు కొన్ని వస్తాయి. విద్యామంత్రాలు బాలామంత్రము, అలానే శ్రీ విద్యామంత్రము, షోడశాక్షరి, మహా షోడశాక్షరి, ఇట్లా ఈ విధంగా మంత్రాలు రకరకాలైనవి ఉన్నాయి. కానీ ఇందులో ఏది అనుకూలమైనటువంటిది, ఎంతవరకు చేయగలుగుతారనేటువంటి దాన్ని వివరాలు తర్వాత మధ్యలో వస్తే అక్కడ వివరిస్తారు. మన వాళ్ళకి పూర్వం ఎవరంటే ఈ మనకు పాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బాలామంత్రం ఇచ్చారు. వాళ్ళకి ఆ బాలామంత్రాన్ని వాళ్ళు ఇప్పుడు కూడా బాలామంత్రాన్ని వాళ్ళు ఉపాసన చేసుకుంటున్నారు. పాత వాళ్ళు, అమెరికా వాళ్ళు బాలామంత్రాన్ని. ఆ బాలామంత్రం యొక్క వివరణ అంతా గంట పడుతుంది, అట్లా విశేషం ఉంటుంది అన్నమాట. అట్లా అనమాట. కాబట్టి ఈ మంత్రాలన్నీ దీనిలో వస్తుంది. దీనిలో బాలామంత్రం తోటి ప్రారంభం అయినది. బాలామంత్రంలో ఉండేది ఏంటి? 3 బీజాక్షరాలు. ఈ 3 బీజాక్షరాలతోటి ప్రారంభం అయింది అనమాట. అంటే ఏమిటనమాట, మనకు పైకి ఇవి చెప్పరు, వాటి యొక్క భావాలను బట్టి అర్థం చేసుకోవాలి, ఇది అనమాట. అట్లా దీనిలో 50 నామాల్లో మీ బాలామంత్రం ఎలా ఎంతవరకు వచ్చినది అనేటువంటి విషయాలు వస్తాయి. ఈ విషయమే బాలామంత్రాన్ని సౌందర్యలహరిలో కూడా వచ్చింది. మీకు ఒక మాట చెప్పాలంటే, లలితా రహస్య సహస్రనామాలకి భాష్యం రాద్దాం అనుకున్నారట ఎవరు? శంకర్లు. లలితా రహస్య సహస్రనామాలు రాయాలని అనుకొని, అరే అక్కడ ఉన్న లలితా రహస్య సహస్రనామాల పుస్తకం పుట్టుకురారా అన్నట్ట. అంటే తాళపత్ర గ్రంథాలు కదా శిష్యుంది. వాడేం పట్టుకొచ్చాడంటే ఆ కట్టల్లో ఏదో కట్ట కదా అని పట్టుకొచ్చి ఒక కట్ట దిగొచ్చి ముందు పెట్టాట. ఆ ముందు పెట్టేది ఏంటంటే విష్ణు సహస్రనామాలు అంటారు. నేను లలిత తీసుకుంటే విష్ణు సహస్రనామాలు తీసుకొచ్చాను ఏమిట్రా అన్నట్ట. ఎవరంటే నాకు అది కనపడ్డాడు తెచ్చా. ఓహో, ఇదేదో అమ్మవారి యొక్క అనుజ్ఞ అయి ఉండొచ్చు, సరేలే నేను లలిత ఎప్పుడైనా రాయాలి కదా విష్ణు సహస్రనామాలు రాశాడట. అయితే ఆయన మనస్సులో అసలు కోరిక ఏంటి? లలితకి రాయాలని ఉంది. కాబట్టి ఆయనకి లలిత రాయటానికి ఏం చేశాడనంటే, ఈ లలిత యొక్క క్రీమ్ మొత్తము 100 శ్లోకాల్లో పెట్టేశాడు. అదే సౌందర్యలహరి. దీన్ని ఈ 100 నామముల యొక్క క్రీమ్ మొత్తాన్ని ఎవరు? మూక కవి, మూక శంకరులు, అంటే కంచి పీఠాధిపతి. ఆ కంచి పీఠాధిపతి ఆర్యా శతకం అనే దానిలో 100 పద్యాలలో పెట్టాడు. తర్వాత అంత మాత్రమే కాకుండా ఆ మూకశంకరులు మిగిలిన 400 శ్లోకాలు కూడా రాశాడు. అమ్మవారి యొక్క విశేషాలతోటి, అనగా చాలా గొప్ప గ్రంథం అది. అమ్మవారిని గురించి సంపూర్ణంగా తెలుసుకోవడానికి కంచిలో విశేషమైనటువంటి గ్రంథం అది. అనగా అక్కడ కంచి స్వాముల వారి దగ్గర ఉన్నటువంటి పుస్తకం ప్రధానం ఆయన దగ్గర ఉండేది ఇదే. ఆయన మొన్నకు వెళ్ళినప్పుడు మేము ఈ 6 శతకం ఇస్తే ఆయన ఎవరో ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటని కొంచెం కుశల ప్రశ్నలు వేశారు. ఫలానా చోట నుంచి వచ్చామంటే ఇదండి ఈ పుస్తకం ఇదండి అని అంటే చాలా సంతోషించి వెంటనే ఒకరిని పురమాయించాడు. వాళ్ళకి శుభ్రంగా భోజనాలు అన్ని పెట్టి అన్ని వివరాలు తెలుసుకొని మన పుస్తకాలు కొన్ని వివరాలని చెప్పాడు. అక్కడ కంచి వెళ్ళినప్పుడు అలా జరిగింది. ఆయన కొన్ని పుస్తకాలు ఇచ్చారు నాకు అక్కడ అనమాట. ఎందుకంటే అక్కడ విశేషించి మూక పంచశతి ప్రధానమైన పుస్తకం. దానిలో మొట్టమొదటి భాగము ఆర్య శతకం. ఈ ఆర్య శతకం మనకు ఒకటి చెప్పాను వీళ్ళందరికీ, ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం చెప్పారు. ఆ చెబితే దానిలో ఆర్య శతకం అంతా కూడా చక్కగా ఈ అమ్మాయి ఎవరు డల్లాసు ఇక్కడ ఇప్పుడు కనపడుతున్న మాధవి శుభ్రంగా పాడింది చక్కగా అనమాట. అవి ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి అవి.
దానిలో ఏం కనబడుతుంటుందంటే అర్థం చేసుకున్న తర్వాత ఆర్యసత గారిని అసలు లలితా పరమేశ్వరి ఈమెను, అది లలితా పరమేశ్వరి కంచిలో ఉంది అని తెలుసుకోవడమే కాకుండా అప్పటి కాలంలో కంచి ఎట్లా ఉండేది అనేటువంటి భావం తెలుస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది, మనం వెళ్ళినప్పుడు కంచిలో ఇవన్నీ ఉన్నాయా లేవా అనేటువంటి మనకి భావం కనబడితే ఏం కనబడుతున్నాయి అంటే కనపడలేదు. మరి పుస్తకంలో ఇన్ని ఉన్నాయే అని అనుకుంటే, నేను మొన్న కంచి వెళ్ళినప్పుడు నాకు బాగా గుర్తు కదా, చెప్పాను, పాఠం కూడా చెప్పాను కదా, అసలు ముఖ్యమైనటువంటిది కంపా నది ఉందా లేదా. ఇప్పుడు కంచి వెళ్ళామనుకోండి, కంపా నదిలో స్నానం చేసి వచ్చామంటే కంప ఎక్కడుంది, కంపా లేదు గింపా లేదు అని అంటారు. ఎక్కడుంది నది, ఎక్కడా లేదు. కానీ మెడ్రాస్ నుంచి వస్తుంటే, కంచి వస్తుంటే, కంచి ఇంకా 10 కిలోమీటర్ల దూరంగా ఉందనగా ఒక రెండు కిలోమీటర్ల పైన వంతెన ఒకటి ఉన్నది, కింద నది ఉంది. నేను అడిగాను అనమాట, ఏమిటంటే ఈ నది పేరంటే ఆ తమిళ్లో ఏదో పేరు చెప్పాడు. అక్కడికి కరెక్ట్ గా మహా అయితే 7 కిలోమీటర్లు ఉంటుంది కంచి. అది కంపా నది. అక్కడి నుంచి లెక్క వేసుకుంటూ వస్తే, ఇప్పుడున్నటువంటి ఆలయం దగ్గర నుంచి లెక్క వేసుకుంటే, అప్పుడు పరిస్థితిని బట్టి చూసుకుంటే, ఈ టౌన్స్ ఉన్నటువంటి బిల్డింగ్లు అవన్నీ తీసుకుంటే అది వాళ్ళకి నది ఎప్పుడు అట్లా అనమాట. అట్లా ఆ విధంగా ఇంకా విశేషాలన్నీ కూడా అది కేవలం ఊరికిట్ట పోయి అట్ట వచ్చేటువంటి వాళ్ళకి అర్థం కాలేదు. అది ఏంటంటే దీనిలో అర్థం చేసుకొని దాని ప్రకారం చదివితే అప్పుడు చారిత్రక అంశాలు కూడా బయటికి వస్తాయి. అది 550లో రాసినటువంటి పుస్తకం ఆర్య శతకం. అది ఇది 800 పుస్తకం ఈ సంవత్సరంలో రాసింది సౌందర్యలహరి. అంత తేడా ఉంది, 300 సంవత్సరాల తేడా కంచికను దీనికి తేడా. అట్లా అనమాట. ఈ సందర్భంలో చెప్పుకున్నాం. కాబట్టి ఆ మూకశంకరులు కూడా అమ్మవారిని ఆరాధన చేసి ఆయన చాలా గొప్పవాడు అయినాడు. సహజంగా అంటారు ఏమిటంటే ఆయన మోగవాడు, తర్వాత అమ్మవారిని ఆరాధన చేస్తే మాటలు వచ్చినాయి అని చెప్తుంటారు. కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఈ మోక అనేటువంటి శబ్దము అమ్మవారికి మూకాంబిక అనేటువంటి ఒక అమ్మవారి పేరు కూడా విన్నారు కదా. అంటే అర్థం ఏమిటంటే మూకాంబిక అంటే మాటలు సరిగా రాని వాళ్ళకి మాటలు వస్తాయి అని అర్థం. మాటలు వస్తాయి వాడికి, ఎక్కువగా భాష వాడు మాట్లాడదు, అనగా జ్ఞానపరమైన వాక్కులు ఇటువంటివి రావు. అందువలన అమ్మవారిని ఆరాధిస్తే బాగా జ్ఞానపరమైన వాక్కులు వస్తాయి అని దాని అర్థం. సహజంగా తెలియని వాడు మూకాంబిక అంటే అమ్మవారికి మాటలు రావు అని అర్థం చెప్పేవాళ్ళు ఉంటారు. మూక అంటే ఇది ఎట్లా అర్థం తెలియక అనమాట, ఎట్టబడితే అట్లా. ఆ మూకాంబిక కూడా మనకు ఇందులో శంకర విజయంలో వస్తుంది. స్వామివారు అక్కడికి వెళ్ళి అక్కడ క్షేత్రంలో మూకాంబిక అమ్మవారికి అర్చనలు చేయటం కూడా వస్తుంది, దానిలో వస్తుంది అనమాట. ఇట్లా ఈ విధంగా ఈ సందర్భంలో చెప్పుకున్నాం అనమాట. అట్లా కాబట్టి దీనిలో ఆ తల్లి యొక్క గొప్ప విశేషం కూడా భాగవతంలో అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అనేటువంటి ఈ పద్యంలో కూడా ఏం చెబుతున్నారంటే ముగ్గురు అమ్మలు. ముగ్గురు అమ్మలు అని అంటే వాణి హిరణ్య గర్భాభ్యాన ముగ్గురు చెప్పుకున్నామే. ఈ ముగ్గురకు మూలపుటమ్మ అనగా ఎవరంటే లలితా పరమేశ్వరి అని అర్థం అనమాట. ఆమె దగ్గర నుంచే వీళ్ళ ముగ్గురు వచ్చారు అని అర్థం. ఇంకా దూరం వెళుతున్నా పైకి, ఆ పైకి వెళ్ళి మళ్ళీ తర్వాత కిందకు వస్తా. ఏమిటో తెలిసిన పైకి పురుష అంటే ఏమిటనమాట, పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మాన్ని ఆధారంగా చేసుకొని మహామాయ ఉన్నది. ఈ మహామాయలో ఏమున్నాయి అని అంటే త్రిగుణములతో కలిసినటువంటి ఒక మహామాయ. ఇక్కడ మీకు సులభంగా అర్థం కావడానికి క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్రూడ్ ఆయిల్లో నుంచి పెట్రోలు ఏవో 5-6 రకాలు తీస్తారుగా బయటికి. అట్లా ఆ విధంగా ఈ మహామాయ అనేటువంటిది సత్వగుణము, రజోగుణము, తమోగుణము వీటిని ఆశ్రయించుకున్నటువంటి అనేకమైనటువంటి కామ, క్రోధ, లోభ అనేకమైన ఇవన్నీ కూడా ఒక ముద్ద. ఇది ఈ ముద్ద అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే ఒక పొర. ఒక మాట చెప్పాలంటే ఒక పొర. ఇది కూడా ఏంటంటే అవ్యక్తము. ఎట్లయితే పరబ్రహ్మం అవ్యక్తమో ఇది కూడా అవ్యక్తము. అవ్యక్తము అని అంటే వ్యక్తము కానిది. వ్యక్తం అంటే ఇదిగో ఇట్లా ఉంటుందండి, ఇలా ఉంటుందండి, ఇలా రంగు ఉంటుందండి, అలా ఉంటుందండి మనం చెప్పచ్చు. కానీ అలా చెప్పలేనటువంటిది అవ్యక్తం. అలానే ఇది కూడా అవ్యక్తమే. ఈ అవ్యక్తమైనటువంటిది ఇది ఆ పరబ్రహ్మాన్ని ఆశ్రయించి ఉంటుంది.
అనగా పరబ్రహ్మము చుట్టూనే ఉంటుంది. పరబ్రహ్మం లోపల కూర్చొని ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే వెలుగు నీడ. వెలుగు నీడ పైనేమో నీడ ఉన్నది, లోపల వెలుగుంది. అనగా వెలుగు లేనిదే నీడ లేదు, పరబ్రహ్మము లేనిదే ఆ నీడ లేదు. అనగా మహామాయ ఉన్నది. ఈయన ఎప్పుడైతే ఆ మహామాయని తీసుకొని సృష్టి చేయటం మొదలుపెట్టాడో, ఎవరు పరబ్రహ్మము మహామాయలో ఉన్నటువంటి ఎన్ని గుణాలైతే ఉన్నాయో త్రిగుణాలు, ఆ త్రిగుణములు మూడు కూడా విభజింపబడతాయి. ఈ విభజింపబడి ప్రతి గుణంలోనూ ఆ పరబ్రహ్మం యొక్క శక్తి ఉంటుంది. అనగా వాణి అనేటువంటిది ఉందనుకోండి, ఆ వాణిలో పరబ్రహ్మం యొక్క శక్తి ఉన్నది. అనగా అర్థమే చతుర్ముఖ బ్రహ్మగారు. అలానే లక్ష్మి ఉందనుకోండి, లక్ష్మిలో నారాయణ రూపంలో ఆయన. అలానే పార్వతి, ఇట్లా అనమాట. ఇలా ఆయన యొక్క శక్తి ఎన్నైతే విడగొట్టబడి ఉన్నాయో సృష్టి కాబడుతూ అంతటా కూడా చివరి దాకా కూడా ఆ పరబ్రహ్మ వస్తూనే ఉంటాడు. ఆ పరబ్రహ్మాన్ని ఇంకొక పేరుతోటి మనకు ప్రశ్నోపనిషత్తులో ప్రాణః అని చెప్తాడు. ఆ ప్రాణము లేనిదే ఎక్కడ ఏమీ లేదు. పదార్థము రయి అని అక్కడ చెప్పాడు. వీటిని గురించి చివరికి ప్రశ్నోపనిషత్తులో పరబ్రహ్మము అని చెప్తాడు. చివరికి ఆ ప్రాణమే పరబ్రహ్మం అని చెప్తాడు. ఆ పరబ్రహ్మము లోపల ఉన్నాడు వెలుగు, పైన నీడలాగా ఉన్నదండి. ఇది అర్థం చేసుకున్నాం, మనకు ప్రశ్నోపనిషత్తులో కూడా వచ్చింది. అట్లనే ఇక్కడ ఆ పరబ్రహ్మం ఎప్పుడైతే సృష్టి చేయాలనుకున్నాడో ఈ మూడు కూడా బయటికి వచ్చేస్తాయి. ఏమిటి? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అనగా సృష్టి స్థితి లయలు ఈ విధంగా వస్తాయి అనమాట. వచ్చి వీళ్ళు మొత్తాన్ని కూడా ఈ సృష్టి మొత్తం స్థావర జంగమాలని సృష్టిస్తూ ఉంటుంటారు. స్థావర జంగమాలను అన్నింటినీ కూడా వీళ్ళనే ఏమంటారనమాట? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వీళ్ళని ఏ విధంగా చెప్పాడంటే సౌందర్యలహరిలో, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్య హరి హర విరించి. అక్కడ చెప్పాడు హరి హర విరించి. హరి విష్ణువు, హర శివుడు, విరించి బ్రహ్మదేవుడు. వీళ్ళు ముగ్గురు కాకుండా ఆది, ఇంకా దేవతలు, ఇంకా 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 ఇక ఆది అన్నాడు కాబట్టి ఎన్ని వస్తాయో చెప్పలేదు. అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే శివ ప్లస్ శక్తి ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు కలిస్తేనే వచ్చినాయి, లేకపోతే లేదు. కాబట్టి ఏం చెప్పారంటే శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేడు. వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. కాబట్టి ఒకళ్ళు ప్రకాశ రూపంలో ఉంటే ఇంకొకళ్ళు విమర్శ రూపంలో ఉంటారు. ఒకళ్ళు విమర్శ రూపంలో ఉంటే ఇంకొకళ్ళు ప్రకాశ రూపంలో ఉంటారు. అనగా అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటున్నాము అనుకోండి, అప్పుడు అమ్మవారు ప్రకాశ రూపంలో ఉంది, బయట కనబడుతున్నది. అమ్మవారిని చూస్తున్నాం, బాగా ఉన్నది, బంగారు చీర కట్టారు, బ్రహ్మాండంగా ఉన్నది. లోపల కూర్చున్నది అయ్యవారు ఉన్నాడు. అది అయ్యవారు బయటకు కనబడుతున్నాడు అనుకోండి, లోపల అమ్మవారు ఉంది. ఇట్లా అనమాట ఇది. కాబట్టి ఈ రెండు ఒకటే, ఈ రెండు ఒకటే. ఒకే రూపంలో రెండు ఉన్నాయి, ఒకే రూపంలో రెండు ఉన్నాయి. ప్రకాశ రూపము, విమర్శ రూపము ఉన్నది, వేరు వేరు కాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే వ్యక్తము అవ్యక్తము అనేటువంటి ఒకటి చెప్పుకుంటూ వచ్చారే. మనకు వ్యక్తావ్యక్త స్వరూపిణి అనేటువంటి చోట వచ్చింది. అవ్యక్తము అమ్మవారు, అయ్యవారు కూడా అవ్యక్తమే. ఈ రెండు అవ్యక్తాల్లో నుంచి వ్యక్తాలు బయటకు వచ్చినాయి. వ్యక్తాలు బయటకు వచ్చినాయి అంటే కనబడేవి బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఈ స్థావర జంగమం అంతా కూడా మనకు కనబడుతున్నది. ఇది కనబడుతున్నది, ఇది ఎక్కడి నుంచి వచ్చినది అని మనం చూస్తే మన కంటికి ఏం కనపడాల. అది అవ్యక్తం. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అది అవ్యక్తం. అదే తెలుసుకోవటం అనమాట ఇది. అని ఈ విధంగా దీనిలో మనం చెప్పుకుంటూ పోతే ఇంకా అనేకమైన దీర్ఘమైనటువంటి చాలా చోట్ల వెళ్ళిపోతుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ ఇంతవరకు నేను సంక్షిప్తంగా చెప్పాను, కేవలం ఇంతవరకే.
దీనిలో చెప్పినటువంటి ఒక గొప్ప విశేషాలు కూడా దీనిలో నన్నయ్య గారు మొట్టమొదట స్త్రీ మూర్తులు ముగ్గురిని ఈ నమస్కారం చేసి భారతం మొదలుపెట్టాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి బాగా, కవులు ఎవరిని ఆరాధిస్తారు? మనకు నన్నయ్య గారే ఒక ఉదాహరణ. అది ఏమిటనమాట? అమ్మవారిని ఆరాధిస్తారు. అమ్మవారిని ఆరాధిస్తారంటే విద్యామంత్రములను పట్టుకుంటారు, అది అర్థం. అది మంత్రములన్నీ కూడా స్త్రీ దేవతా రూపములు. గాయత్రి మంత్రం ఉందనుకోండి, అది ఎవరు? స్త్రీ దేవతా రూపం గాయత్రి మంత్రం. అందరూ ఆ గాయత్రి మంత్రాన్ని బ్రాహ్మణుడు గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తేనే ఆయన బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు. లేదనుకోండి కాదు. మరి ఎవరు అంటే స్త్రీ దేవత, గాయత్రి మంత్రం, గాయత్రిది. కాబట్టి ఈ మంత్రాలన్నీ స్త్రీ దేవతలు. కాబట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలంటే, అమ్మవారు అనేటువంటిది, స్త్రీమూర్తి అనేటువంటిది అందరికీ మూలమైనటువంటి దేవత. అందుకనే వేదంలో మొట్టమొదటగా మాతృదేవోభవ అని చెప్పాడు. అంత గొప్పది. కాబట్టి అటువంటి స్త్రీ జ్ఞాన సంపన్నురాలు గనక అయితే గొప్ప విశేషమైనటువంటి సుసంతానం అది అనమాట. సు అంటే మంచి అని అర్థం అనమాట. అది అట్లా వస్తారు అని అర్థం అనమాట. అలానే ఆయన దారిలోనే తిక్కన గారు. పోనీ తిక్కన గారైనా సరే మొట్టమొదట ఆయన శ్రీకృష్ణుడి మీద రాయొచ్చుగా. మొట్టమొదట హే శ్రీకృష్ణ నేను పుస్తకం రాస్తున్నానయ్యా అనొచ్చుగా. ఆయన కూడా ఏం మాట్లాడాడు తెలుసా? మొట్టమొదటి పద్యంలో శ్రీ శ్రీ దీనిలో శ్రీ అయిన గౌరినా వరకు చల్వకు చిత్తం పల్లవింపు అన్నాడు. ఇంకా దూరం వెళ్ళాడు ఈయన. నువ్వు అక్కడ చెప్పావు కదా నన్నయ్య గారు, ఇంక నేను మళ్ళీ చెప్పడం దేనికి, ఇంతకన్నా విశేషంలోకి వెళ్ళిపోతానన్నాడు. ఇంకా విశేషంలోకి వెళ్ళిపోతానన్నాడు. శ్రీ అయిన గౌరినా వరకు చల్వకు చిత్తము పల్లవింప అనేది. శ్రీ అయిన గౌరినా వరకు చల్వకు. ఎంతటి అర్థం దాచిపెట్టాడండి ఆ తిక్కనగా. తొందరగా అర్థం కాడు ఆయన. ఏమిటంటే దీనిలో గొప్ప విశేషమైనటువంటిది, శ్రీ ఒక శబ్దము, గౌరి అనేటిది ఒక శబ్దము, చెల్వ అంటే చెలువ అన్న ఒకటే ఇంకొక శబ్దము. ఈ ముగ్గురిని ఎట్లా తీసుకొచ్చాడంటే, శ్రీ అన్న లక్ష్మీదేవి అన్న, గౌరీ అంటే పార్వతీదేవి అన్న, తర్వాత చెల్లువ అంటే అర్థం ఏంటనమాట త్రిపుర సుందరి లేక లలితామాత అన్న, చివరికి ఏమిటయ్యానంటే ఒకళ్ళేను అని చెప్పారు. అది ఆయన. ఈయన గొప్ప పద్యంలో గొప్ప విశేషం ఒక మాట వేశాడు. తిక్కన గారు వేసినటువంటిది ఏంటంటే, శ్రీ అయిన గౌరీ నా వరకు అంతవరకు అందరికి అర్థమవుతుంది. చెల్వకు అనే మాట వేశాడు. ఈ చెల్వకు అనేటువంటి మాత్రం ఏమిటంటే త్రిపుర సుందరి అని అర్థం. తెలుగు అనేటువంటి శబ్దం తెలుగు శబ్దం. ఈ తెలుగు శబ్దంలో చెల్వకు అనే మాట వేశారు. లలితా త్రిపుర సుందరీ దేవి అని అర్థం. శ్రీ అని గౌరీ అని పిలువబడే చెలువ. చివరికి ఆ త్రిపుర సుందరీ దేవి శ్రీ అంటున్నారండి, గౌరీ అంటున్నారండి. చివరికి ఎవరంటే ఒక్కళ్ళే. ఎవరు? లలిత త్రిపుర సుందరి. ఈ మాటకు అర్థం ఏమిటి? లలిత త్రిపుర సుందరి, లలిత త్రిపుర సుందరి, మూడు పదాలు. ఈ మూడు పదాలకు అర్థం ఏమిటి? లలిత అంటే అర్థం ఏంటో అందమైన, మనోహరమైన, అంతవరకు చెబుతావు. సరే, ఇక్కడ ఉంది త్రిపుర. ఈ త్రిపుర అనేటువంటిది ఏమిటి? మూడు పురాలు. ఏమిటి మూడు పురాలు? మనలో ఉన్నది స్థూల, సూక్ష్మ, కారణం. మూడు పురాలు ఉన్నాయి. ఈ మూడు పురాలలో అమ్మవారు కూర్చొని ఉన్నది. అప్పుడు ఆ అమ్మవారి సుందరి. అమ్మవారు కూర్చొని ఉన్నది కాబట్టి ఈ మూడు పురాలు మన శరీరం పనిచేస్తుంది. దాన్ని ఇంకొక రూపంగా ఉపనిషత్తులో చైతన్యము అని పెట్టాడు. పదాలు వేరు చెప్పిన వస్తువు ఒకటే. స్థూల రూపంలో అమ్మవారు, మన స్థూల రూపంలో అమ్మవారు ఉన్నది. స్థూల రూపంలో ఉన్నది కాబట్టి పగలంతా పనిచేస్తున్నాము. అలానే నిద్రపోయేటప్పుడు అలానే సూక్ష్మ రూపము, తర్వాత కారణ శరీరము, స్థూల సూక్ష్మ కారణ.
సూక్ష్మం అని అంటే మన స్థూల రూపాన్ని ఒక సూక్ష్మ రూపంగా భావించితే, అనగా జీవాత్మగా భావించితే దానిలో కూడా ఉంటుంది, ఉన్నది కాబట్టి స్వప్నం వీటిల్లో పనిచేస్తున్నది. తర్వాత కారణ రూపము, ఈ రెండు దాటిన తర్వాత కారణ రూపం అనేది మనకు ఒకటి ఉన్నది. ఏమిటి కారణము ఈ శరీరం ఏర్పడటానికి అనంటే కారణము, కార్య కారణములు. ఆ కారణమే ఇక్కడ విశేషం. ఏమిటంటే ఆ కారణం త్రిగుణాలు. త్రిగుణముల వలననే శరీరం ఏర్పడుతుంది. త్రిగుణముల వలననే శరీరం ఏర్పడుతుంది. అందుకనే మరలా నువ్వు శరీరం తీసుకోకూడదు అనుకుంటే త్రిగుణ రహితం, త్రిగుణాలని జయించాలి. అది త్రిగుణాలని జయించితే త్రిగుణముల్లోకి రావు. ఇంకని అనగా మహామాయలోకి రావు. మహామాయను దాటావు. మహామాయను దాటావంటే తర్వాత కనబడుతున్నది పరబ్రహ్మము. పరబ్రహ్మంలో లీనమైపోతావు, కైవల్యం. నువ్వు అప్పటిదాకా ఎక్కడుంటావు అని అంటే త్రిగుణాల్లోనే ఉంటావు. ఈ త్రిగుణములలో ఉన్నంత కాలము పునరపి మరణం, పునరపి జననం. ఇది కాబట్టి ఆ పునరపి జననం, పునరపి మరణం తీసుకుంటున్నావు కాబట్టి ఆ జన్మలు తీసుకుండేవి కూడా ఏంటి సుజన్మలు. అది అర్థం. సుజన్మ, మంచి జన్మలు తీసుకోవాలి. మంచి జన్మలు, ఆ జన్మలు తీసుకుంటే ఆ జన్మల వలన క్రమక్రమంగా వృద్ధి చెందుతావు. తర్వాత క్రమక్రమంగా అంతే. ఈ జన్మల్లో ఏమొస్తుందంటే సత్వగుణం ప్రధానంగా ఉండేటువంటి జన్మ ఉండాలి. సత్వగుణం ప్రధానంగా ఉంటే అప్పుడు ఏమవుతుంది, జ్ఞాన మార్గంలో నడుస్తుంటాడు, శ్రేయో మార్గంలో నడుస్తుంటాడు. తద్విరుద్ధం గనక ఉన్నదనుకోండి, అది వేరే అర్థం. ఇవన్నీ దేనిలో ఉంటాయి, మహామాయలో ఉంటాయి. కాబట్టి మహామాయను దాటాలి అని అర్థం. అందుకనే గీతలో ఏం చెప్పాడు అనమాట, దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ అని చెప్పాడు. ఈ గుణములు, త్రిగుణములు అనేటువంటివి కూడా దైవీ హేష, దైవ గుణాలే అయినా కానీ ఇవి మహామాయ. అటువంటి మహామాయను దాటటం చాలా కష్టము అని చెప్పాడు. అదే మనంతా ఇదంతా ఏంది, మనకి స్టార్టింగ్ లో మహామాయతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు అర్థమైందా? మహామాయతో స్టార్ట్ అయింది. ఈ మహామాయను ఎట్లా దాటాలనో 4వ సూత్రం దగ్గర నుంచి అక్కడ చెప్పాడు. 4వ సూత్రం దగ్గర నుంచి మహామాయని ఎక్కడంటే చిదగ్నికుండ సంభూత, అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. మహామాయను ముందు ప్రజెంటేషన్ చేశాడు, ఇలా ఉంది అని చెప్పారు. కాబట్టి మన శరీరాలన్నీ కూడా ఏర్పడటానికి మహామాయ. కాబట్టి ఆ మహామాయలో మనం ఉన్నాం కాబట్టి ఎంతసేపటికి ఏమిటనమాట, ఈ సంసారం అనే సాగరంలో మునగటం తేలటం, మునగటం తేలటం, ఇట్లా కొట్టుకుంటూ ఈ విధంగా ఎదుర్కొంటూ పోతూ ఉంటాడు. కానీ ఎంత దూరం పోయినా అయ్యా ఒడ్డు ఎంత దూరం ఉందండి, అబ్బో అసలు కనపట్టలేదండి. మరి 10 మైళ్ళు ఉందా, 20 మైళ్ళు ఉందా, అసలు చెప్పలేమండి. ఎన్ని వేల మైళ్ళు ఉందో చెప్పలేమండి. అమ్మో ఇప్పటి నుంచే ఈదుకుంటూ వస్తున్నానండి, ఇప్పటికీ ఇన్ని జన్మలు అయినాయి అండి, వేల వేల కోట్ల మైళ్ళు, అయ్యో చెప్పలేమండి అని. అందుకని ఈ సంసార సాగరం భవసాగరం. ఈ భవసాగరం అనేది మహామాయ, దీనిలో కొట్టుకునేటువంటి ఇట్లా ఉంటాడు. కాబట్టి ఒక్కసారి గనక నీవు ఈ విశేషమైనటువంటి దాటడానికి అమ్మవారి యొక్క రూపాన్ని దర్శించు, అర్థం చేసుకోవయా. నీవు ఈ సాగరాన్ని ఈ జన్మలోనే ఈ వేల మైళ్ళు దాటేస్తావు అని చెబుతాడు. అది మనకి 4వ ఏమిటనమాట, దీనిలో చిదగ్నికుండ సంభూత అక్కడి నుంచి వస్తుంది. అక్కడ మొదటి 4-5 నామములు చెప్పింది ఏమిటంటే గొప్ప విశేషమైనటువంటి ఈ ఆ నామాలలో ఏమొస్తుంది అంటే అమ్మవారు నీకు మోక్షం ఇస్తుంది. ఇప్పుడు దేనితో ప్రారంభం అవుతుందో తెలుసా అండి? సహజంగా అమ్మవారిని ఉపాసన చేసేది, అయ్యా అయ్యో పెళ్లి కావాలండి, ఉద్యోగం రావాలండి, రకరకాలుగా మంత్రాలండి, ఈ విధంగా అనేది ఎక్కువ లోకల్లో అట్లా ఉంది, సుందరకాండ మాదిరిగా. కానీ
ఈ పుస్తకం దేంతో మొదలైందో తెలుసా? మోక్షం ఇస్తాను నీకు అంటుంది. ఓ జీవుడా, నీవు జీవాత్మ, నువ్వు బహు కోరికలతోటి కొట్టుకుంటున్నావురా. ఈ కోరిక కావాలంటే ఇస్తాను, ఆ కోరిక అనుభవించడానికి మళ్ళీ పుడతావు కదా. మళ్ళీ పుట్టి ఏం చేస్తావు? ఇంకా ఏవో చేస్తుంటావు. మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ పుడతావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ ఇదే పనిగా నువ్వు ఎప్పుడు చూసినా కానీ నీకు ఇదే కదా. మరి మరి ఎప్పుడు నాలో నీవు లీనమైపోతావు? ఇదే ప్రశ్న వేసుకుంటే. కాబట్టి మొట్టమొదటగా జీవుడా, నీకు నా యొక్క అసలు రూపం పరబ్రహ్మ రూపాన్ని చూపిస్తున్నాను. ఆ పరబ్రహ్మను చూసి నువ్వు ఉపాసన చేసుకొని అప్పుడు నాలో ఐక్యంగా అని చెబుతున్నది. అదే మనకు 10వ నామంద మనోరూపేషు కోదండ, అక్కడ దాకా అనమాట. ఇవన్నీ ఏమిటంటే ఉపనిషత్తుల యొక్క సారం. ఆ నామలు 4 నామం ఉపనిషత్తుల యొక్క సారం. ఉపనిషత్తులలో ఏవైతే చెప్పారో, జ్ఞానం చెప్పారో, జ్ఞానజ్యోతి, ఆ జ్ఞానజ్యోతి అంతా కూడా చిదగ్నికుండ సంభూత, అక్కడి నుంచి వస్తున్నది. అక్కడనే ఉంది చిదగ్నికుండ సంభూత, అట్లా అనమాట. కాబట్టి ఈ మొదటి 3 నామాలు సంక్షిప్తంగానే ఇవాళ చెప్పాను. అంటే విశేషంగా ప్రతి నామాన్ని దీనిలో చదువుకుంటూ చెప్పుకుంటూ పోతే ఈ లలిత రహస్యనామాలు 2 సంవత్సరాలు కూడా చాలదు. అందుకని ఏంటంటే ముఖ్యమైన విషయం ఎక్కడైతే నామానికి ఎక్కడైందో అక్కడ ఆగుతా. అక్కడ తర్వాత 4 నామాలు ఉన్నాయే, అక్కడ ఉన్నది మనకు ఎక్కువ పరిశ్రమ అంతా ఉంది, అక్కడ ఆగుతాం. కాబట్టి ఈ మొదటి 3 నామాలు శ్రీమత్ సింహాసనేశ్వరి, ఇక్కడ దాకా కూడా విశేషమైనట్టు కూడా చెప్తున్నాయి. ఇవి మీరు పుస్తకంలో కూడా మీరు చదువుకుంటే మీకు అర్థం అవుతుంది. దీనిలో కష్టమైనటువంటిది లేదు ఇంతవరకు. ఏది మొదటి 3 నామములు ఇట్లా అనమాట. అమ్మవారు సింహాసనేశ్వరి దాకా ఇక్కడ దాకా 4 దగ్గర నుంచే వస్తుంది ఉన్నదంతా. కాబట్టి అమ్మవారి యొక్క రూపాన్ని దీని విధంగా 4వ రూపం దగ్గర నుంచి ప్రత్యేకంగా చెబుతాను. తర్వాత 2వ విశేషము మనకు రేపు ఆదివారం కూడా ఉంది అనుకో. ఆదివారమే కాకుండా మీకు గనక వీలుంటే ఇంకా గురు శుక్రవారాలు కూడా ఖాళీ లేకపోతే సాయంకాలం కానీ ఎప్పుడో శనివారం సాయంకాలం కానీ అయినా కానీ నేను చెప్తా. ఎందుకనంటే ఇది మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఏంటంటే సంవత్సరం తీసుకుంటుంది, తేలిక 7-8 నెలలన్నా తీసుకుంటుంది కనీసం. కాబట్టి అది మనం ఆలోచన చేద్దాం ఎట్లా ఉంటుందో అనేది. సాగుతూ ఉంటుంటే అప్పుడు తెలుస్తుంటుంది అనమాట. అది అంతవరకు శుభం భూయాత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్తు.